your measure of success? You know, how will you decide Like that everybody's Kohli? asking, like Kohli will touch 1,000 crores. Yeah. I can't guarantee those 1,000 crores. No, of course But not. Tamil people do not watch Telugu films as much as we do. In fact, some of the blockbuster pan-India films, even they relatively underperform in Tamil Nadu. Why the people of Tamil Nadu do not watch Telugu films as much as we love your films? ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చేసి ఆడేస్తాయి. మనం ఎంత పెద్ద ఒక 40-50 కోట్లు పెట్టి సినిమా తీసినా కానీ తమిళ్లో దాన్ని కనీసం 50 లక్షలు కూడా కొనరు. అదే తమిళ్లో ఒక 20 కోట్ల సినిమా తీస్తే ఇక్కడ 20 కోట్లు లేదా 30 కోట్ల సినిమా తీసి ఆల్మోస్ట్ దాదాపు దాంట్లో 2/3 మార్కెట్ ఉంటుంది. 1000 crores తమిళ్ ఫిలిం ఇండస్ట్రీని వెంటాడుతున్న ఒక ఎమోషన్. అప్పుడెప్పుడో 2017లో బాహుబలి 2తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ 1000 crores ని చూసింది. ఇక అక్కడి నుండి తమిళ ఇండస్ట్రీ నాన్ స్టాప్ గా యుద్ధాలు చేసింది. 2.0తో ట్రై చేసింది, అది అవ్వలేదు. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్తో ట్రై చేసింది, ఆ తర్వాత జైలర్తో ట్రై చేసింది, అండ్ రీసెంట్ గా కూలీతో కూడా ట్రై చేశారు. బట్ అగైన్ ది couldn't able to achieve the 1000 crores. మీన్ వైల్ మీరు తమిళ ఇండస్ట్రీ గ్రోత్ ని కూడా అబ్జర్వ్ చేస్తే 2024లో వాళ్ళ గ్రోత్ చాలా దారుణంగా దెబ్బతింది. ఇటు చూస్తే పక్క ఇండస్ట్రీ అయిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 1000 crores ని ఈజీగా పుల్ చేస్తూ వాళ్ళ మార్కెట్ ని పెంచుకుంటూ ఉన్నారు. బట్ తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు 1000 crores ని అచీవ్ చేయలేకపోతుంది? వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఇంకెప్పుడు 1000 crores ని కొడతారు? తమిళ ఇండస్ట్రీ డౌన్ ఫాల్ కి అండ్ తెలుగు ఇండస్ట్రీ గ్రోత్ కి కారణాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ వీడియోస్ ని మీ దాకా తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సో మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. సో రెగ్యులర్ ఫార్మాలిటీస్ అడుక్కోవడం అయిపోయింది, ఇక్కడ డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. మనం ఫస్ట్ తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు 1000 crores మార్క్ ని రీచ్ కాలేకపోతుంది అనేది మాట్లాడుకుందాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే లిమిటెడ్ మార్కెట్ ఇన్ నార్త్ ఇండియా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా వరకు హెల్ప్ అయింది ఏంటంటే మన సినిమాలు నార్త్ ఇండియాలో బాగా ఆడడం వల్ల మనం 1000 crores ని రీచ్ అవడానికి చాలా హెల్ప్ అయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రీసెంట్ గ్రోత్ లో నార్త్ ఇండియా మార్కెట్ చాలా క్రూషియల్. బట్ ఇదే మనం తమిళ ఫిలిం ఇండస్ట్రీలో చూస్తే వాళ్ళ మార్కెట్ నార్త్ లో అంతగా ఎక్స్పాండ్ కాలేదు. వాళ్ళకి ఒక ప్రాపర్ మార్కెట్ అనేదే లేదు. ఈవెన్ దో తమిళ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ నార్త్ లో సరిగ్గా రిలీజ్ ని ప్లాన్ చేయడం లేదు. వీక్ హిందీ రిలీజెస్, ఇంప్రాపర్ ప్లానింగ్ వల్ల 1000 crores కి దూరం అయిపోతున్నారు. ఇఫ్ దే హ్యాడ్ ప్లాన్డ్ రియల్లీ వెల్ దే వుడ్ హ్యావ్ క్రాస్డ్ ది 1000 crores. అండ్ సెకండ్ రీజన్, నాట్ మేకింగ్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాస్. మీరు ఒకసారి మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సినిమాలని గమనిస్తే బాహుబలి ఒక లార్జర్ దెన్ లైఫ్ సినిమా. దాంట్లో ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు KGF ని చూసినా దాంట్లో కూడా ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది, అది కూడా లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ఇలాంటి సినిమాల్ని మనం తమిళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చూడడం లేదు. అండ్ ఆల్సో తమిళ ఫిలిం మేకర్స్ అండ్ యాక్టర్స్ వాళ్ళ లోకల్ ఫ్లేవర్ లో ఉండే సినిమాలు తీయడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 1000 crores పిక్చర్స్ అంటేనే మనం ఆడియన్స్ కి ఇచ్చే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది విజువల్ గా కావచ్చు, స్టోరీ వైజ్ గా కావచ్చు. మనం ఆడియన్స్ కి అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ ఇస్తేనే మనకు 1000 crores అనేది వస్తుంది. అసలు ఈ పాయింట్ ని కేర్ చేయమంటే 1000 crores ఎలా వస్తాయి? అండ్ ది నెక్స్ట్ రీజన్, అన్సర్టనిటీ అండ్ బాక్స్ ఆఫీస్ వైలటిలిటీ. 2024లో తమిళ ఫిలిమ్స్ చాలా దారుణమైన లాసెస్ చూసాయి. వెట్టయాన్, గోట్, తంగలన్, ఇండియన్ 2, కంగువా అండ్ తగ్ లైఫ్. ఇలా 2024లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది తమిళ్ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లాస్ తెచ్చాయి. ఎన్ని 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 దారుణాలు సార్. డిపార్ట్మెంట్ நல்ல பேர் வரும். நேதாஜி வழியில் ஒளியவும் முடியாது. వెట్టయన్ ఆల్మోస్ట్ 100 crores లాస్. ఇండియన్ 2 100 crores లాస్. తంగలన్ 70 crores లాస్. రీసెంట్ గా వచ్చిన తగ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ 150 crores లాస్. ఒక ఇయర్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా హ్యూజ్ లాసెస్ ని తీసుకొస్తే ఆ ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుతుంది బాస్? సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ICU బెడ్ మీద ఉంది. దీనితో పాటు ఇంకో రీజన్ ఏంటంటే లిమిటెడ్ టికెట్ ప్రైజెస్ ఇన్ తమిళనాడు. ఈ పాయింట్ మీద నాకంత క్లారిటీ లేదు, బట్ నేను నెట్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే తమిళనాడు
జనాల్లో మనలాగా హైక్స్ ఉండవని తెలిసింది. 1000 crores కొట్టాలంటే ఇనిషియల్ గా టికెట్ హైక్స్ అనేవి తప్పనిసరి. సో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి హెల్ప్ తప్పకుండా అవసరం. సో అలా హెల్ప్ చేస్తే 1000 crores కొట్టడం కొంచెం ఈజీ అవ్వచ్చు. ఓటీటీ రిలీజెస్, ఒక సినిమా హై కలెక్షన్స్ ని సాధించాలంటే తప్పకుండా లాంగ్ రన్ అవసరం. వెన్ ఇట్ కమ్స్ టు ది తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సినిమాని షార్ట్ టైమ్ లోనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మాక్సిమం ఆడియన్స్ ని థియేటర్ దాకా తీసుకురాలేకపోతున్నారు. అండ్ ఆల్సో క్రియేటివ్ చాయిసెస్ ఓవర్ బ్లాక్ బస్టర్ ఫార్ములాస్. నేను నిజంగా ఈ విషయంలో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు చాలా గ్రోత్ ని చూస్తున్నా స్టిల్ వాళ్ళు ఆ ఫార్ములాని ఫాలో అవడం లేదు. స్టిల్ దే వాంట్ టు మేక్ గుడ్ కంటెంట్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ విషయంలో వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నాను. బట్ ఈ విషయంలో కూడా వాళ్ళకు మైనస్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ బస్టర్స్ ఫార్ములాని అప్లై చేయడంలో తప్పే లేదు, అలా అని దాన్ని కంప్లీట్ గా వదిలేయడం తప్పే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఈ బ్లాక్ బస్టర్ ఫార్ములాస్తో సినిమాని తీయకపోవడమే కాకుండా వాళ్ళ లోకల్ ఫ్లేవర్ సినిమాలతోనే పాన్ ఇండియన్ వైడ్గా వస్తున్నారు. దాన్ని మన మీద రుద్దాలని చాలా ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వడం కూడా లేదు. అండ్ ఆల్సో గ్లోబల్ అప్పీల్ ఉన్న సినిమాలను కూడా ట్రై చేయడం లేదు. మళ్ళీ ఏమైనా అంటే మేము అన్ని ఇండస్ట్రీస్ లాగా కాదు, మేము ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయము, ఎడ్యుకేట్ చేస్తామని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. సరే, అలా అన్న ఏఆర్ మురుగదాస్ సినిమాలు కూడా ఏమైనా బాగుంటున్నాయంటే అది లేదు. ఆయన కంటిన్యూస్ గా ఫ్లాప్స్ నే ఇస్తున్నాడు. తమిళ్ ఫిలిం మేకర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ వాళ్ళు రిలీజ్ ఇంకా అవడం లేదు. స్టిల్ వాళ్ళు ఇంకా ఒక సర్కిల్లోనే ఉన్నారు. ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చినప్పుడే వాళ్ళు 1000 crores కొట్టడానికి వీలవుతుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, తమిళ్ ఆడియన్స్ ని కూడా బ్లేమ్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్ ని అస్సలు చూడరు. నాకెందుకో తమిళ్ ఆడియన్స్ పార్షియాలిటీ చూపిస్తారనిపిస్తుంది. ఇంత పెద్ద మాట నేనెందుకు అన్నానంటే, ధనుష్ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ చూడండి, సార్ అండ్ కుబేరా, ఈ 2 సినిమాలు మంచి సినిమాలు, తెలుగులో బాగా ఆడాయి. ఇవే సినిమాలు తమిళ్లో ఎలా ఆడాయో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈవెన్ వాళ్ళ బిగ్ స్టార్స్ కూడా వేరే అదర్ ఇండస్ట్రీస్ నుంచి స్టేట్ ఫిలిం తీసి తమిళ్లో రిలీజ్ చేస్తే దాన్ని తమిళ ఆడియన్స్ చూడడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే అది తమిళ ఫ్లేవర్ లో లేదు కాబట్టి. అది ఎంత మంచి సినిమా అయినా, సినిమాకి వాళ్ళకి మధ్య ఉన్న లాంగ్వేజ్ బారియర్ ని ఎప్పుడైతే వాళ్ళు రిమూవ్ చేస్తారో అప్పుడే 1000 crores కి దగ్గర వెళ్తారు. ఒక ప్రాపర్ ప్లానింగ్, నార్త్ ఇండియన్ మార్కెట్, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్, గ్లోబల్ అప్పీల్, టికెట్ ప్రైజెస్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ సినిమాని సినిమాలా చూడడం, లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా. ఈ విషయాల్లో వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో 1000 crores కి దగ్గరగా వెళ్తారు. సో ఇవి నేను అనుకున్న పాయింట్స్. ఇవి కాకుండా ఇంకా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి. అండ్ ఆల్సో తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు 1000 crores కొడుతుంది, ఏ ఫిలిం తో కొడుతుంది అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.